చాలా బాగుంది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మెరుగ్గా పనిచేస్తుంది. ప్రజలు అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతోటి పరిపాలన మాత్రం మంచిగానే ఉంది. అన్నీ అందుతున్నాయి. ప్రతి సంక్షేమ పథకాలు ప్రతిది కూడా అందుతుంది. ప్రజలు కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు గత ప్రభుత్వం కనీసము ఒక అప్లికేషన్ కూడా లేదు ఇండ్లకు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు దాదాపు ఇల్లు పేదలకు ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇల్లు ఇస్తుంది. పిలిచి 5 లక్షల రూపాయలు ఇస్తుంది. చాలా దాదాపు ప్రతి ఒక్కరికి ఇస్తుంది. అందరు కట్టుకుంటారు. అందరికి వస్తుంది. ప్రతి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 200 యూనిట్లు ఇస్తుంది. ప్రతి ఒక్కరు పేద ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు చాలా సంతోషంగా ఉంది 200 యూనిట్లు. మహిళలు చాలా సంతోషంగా ఉండండి. గతంలో ఏ లేదు, మహిళలు ఎక్కడ పుణ్యక్షేత్రాలకైనా ఏదైనా చుట్టుపక్కల ఇళ్ళలో పోతే ప్రతి వాళ్ళు బస్సులో ఫ్రీ బస్సు ఉచిత బస్సు ఇచ్చినందుకు మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో మీకు కూడా తెలుసు సార్, గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయక ఎన్నో ఇబ్బందులు, రైతులు ధర్నాలు చేసారు, రాస్తారోకులు చేసారు. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో కాదు భారతదేశంలో అత్యధికంగా కొనుగోలు జరిగింది ధాన్యం. రైతులు సంతోషంగా అందరికి అందులో ఎమ్మటే ధాన్యం కొనుగోలు టోకన్ రాగానే డబ్బులు పడుతున్నాయి. అందరు సంతోషంగా ఉంటారు రైతులు. మేమేమంటున్నాం అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజలకు కొన్ని కోల్పోయారు. వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకంటే మంచిగా పరిపాలిస్తుండే కాబట్టి వాళ్ళకి ఏమర్థం, రాజకీయ లబ్ధి కోసం తప్ప వాళ్ళు ప్రజాసేవకు అయితే మాట్లాడేదైతే లేదు. మాకైతే నమ్మకం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉండదు కూడా. సన్నబియ్యం కూడా ప్రతి పేద రైతులు, ప్రతి చిన్న చిన్న కుటుంబాలు కూడా సంతోషంగా ఉంది. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చిన ప్రభుత్వాలు ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సన్నబియ్యం తిని ధనిక వర్గాల్లో తినే సన్నబియ్యాన్ని మామూలుగా మేము తింటున్నాం అని, వాళ్ళతో సమానంగా ఉన్నామని సంతోషం వ్యక్తం చేస్తాం. ఇక వాళ్ళు ఇయ్యలేదు, వాళ్ళు సాయం చేయలేని వాళ్ళు ఇవాళ ఇస్తుంటే వాళ్ళకి దేశంతో ఈర్షతోటి మాట్లాడుతుంది తప్ప ఏం లేదు. కవిత ఆమె రాజకీయ లబ్ధి కోసం ఆమె ఏదో పెట్టుకుంది, కానీ ఆ పార్టీ అయితే మున్నడైతే ఉండదు ఈ రాష్ట్రంలో. నమ్మరు. ఎందుకు నమ్ముతారన్న, కనీసం ఆయన ప్రతిపక్ష హోదా ఉండి కనీసం ప్రజల కోసం మాట్లాడవలసిన అవసరం ఉంది అసెంబ్లీలో. మాట్లాడినప్పుడు ఎందుకు ప్రజలు ఆయనని స్వీకరిస్తారు? Subscribe us and press the bell icon for more interesting updates.